ఏపీలో పిఠాపురం హై ఫోకస్డ్ నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అక్కడి రాజకీయాలు కూడా హాట్గా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగినప్పటి నుంచి పిఠాపురం రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడి ఓ మాజీ ఎమ్మెల్యే కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నాయకులు ఎవరైనా పిఠాపురంలో పవర్ పాలిటిక్స్ మరో మలుపు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకీ పవర్ గేమ్ ఆడుతున్న నేతలెవరో చూద్దాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొత్త చిక్కొచ్చి పడింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే ఇందుకు కారణం. ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు త్వరలోనే జనసేనలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పిఠాపురంలో కూటమి నేతల మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి పవన్ గెలుపు కోసం పనిచేశారు టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. పవన్ను గెలిపిస్తే ఎమ్మెల్సీతో పాటు మరో పదవి ఇస్తానంటూ చంద్రబాబు ఆయనకు ఆశ చూపారు. దీంతో పాటుగా తనకు పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కుతాయని భావించారు వర్మ. అయితే వర్మ ఆశలు అడియాసలుగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మను పక్కన పెట్టేశారు చంద్రబాబు. అలాగే పిఠాపురంకు ఇన్ఛార్జిగా జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసును నియమించారు పవన్ కళ్యాణ్. దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది వర్మ పరిస్థితి. ఇదిలా ఉంటే గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్లుగా పెండెం దొరబాబు వ్యవహారం వర్మకు తలనొప్పిగా మారింది. దొరబాబు జనసేనలో చేరితే పవన్ కళ్యాణ్ ఆయనకు పిఠాపురం ఇన్ఛార్జి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పిఠాపురంలో కాపులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు లోకేష్ తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటూ పెండెం దొరబాబు ప్రచారం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ వర్మ శిబిరం మాత్రం దొరబాబుపై ఫైర్ అవుతోంది. టీడీపీలో వర్మ ప్రాధాన్యత తగ్గించేందుకే కూటమి నేతలు పన్నుతున్న రాజకీయ ఎత్తుగడ అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ తరుణంలో దొరబాబు కూటమిలో చేరినంత మాత్రాన తన ప్రాధాన్యత తగ్గదని తేల్చి చెప్పేశారు వర్మ. గోదావరి ఎక్స్ప్రెస్లో ఎంతో మంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు అని వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ డిస్కషన్స్ కు దారితీశాయి. తన అల్లుడు ద్వారా లాబియింగ్ చేసి జనసేనలో చేరాలనుకున్న దొరబాబుకు ఓ కొత్త చిక్కొచ్చి పడిందంటున్నారు. దొరబాబును పార్టీలోకి తీసుకోవద్దని కొందరు జనసేన నేతలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారంటూ పిఠాపురంలో టాక్ నడుస్తోంది. ఇదే నిజమై జనసేనలో తలుపులు మూసుకుపోతే దొరబాబు తన ఒకప్పటి పార్టీ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. 2004లో పిఠాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు దొరబాబు. పాత పరిచయాలతో కాషాయ పార్టీ నేతలతో టచ్లోనే ఉన్నారని చెప్పుకుంటున్నారు. కూటమిలోని 3 పార్టీల్లో ఎందులో చేరినా రాజకీయ ప్రత్యర్థులైన వర్మ, దొరబాబు వర్గాల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని కొందరు భావిస్తున్నారు. దీంతో పిఠాపురంలో ఒక వరలో 2 కత్తులను పవన్ కళ్యాణ్ ఇమడ్చగలరా అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తం మీద దొరబాబు కూటమిలో చేరే విషయం ఇప్పటికే అక్కడ జరుగుతున్న పవర్ గేమ్లో మరో పాత్రధారి చేరబోతున్నారనే చర్చ మొదలైంది. పిఠాపురంలోని కూటమి నేతల మధ్య జరగబోయే కోల్డ్ వార్ గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.